మీరు ఇంజనీరింగ్ చేశారా? జాబ్స్ కోసం సెర్చ్ చేస్తున్నారా? 3600 మందికి పైగా స్టూడెంట్స్ కి జాబ్స్ వచ్చేలా చేసిన కోడ్ జ్ఞాన్ 100 డేస్ సాఫ్ట్వేర్ కోర్స్ లో జాయిన్ అవ్వండి. మీ కెరియర్ ని బిల్డ్ చేసుకోండి. నమస్కారం మేడం. నమస్తే మా. ఈ మధ్య కాలంలో మనం తరచూ వింటూ ఉన్నాం మేడం, న్యూస్లో కావచ్చు, న్యూస్ పేపర్లో కూడా చూస్తే ఎక్కువగా ఇలాంటి వార్తలే మనం వింటూ ఉన్నాం. పిల్లలు ఇంటి నుంచి పారిపోవడము, డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడము మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇలా అవుతున్నాయి అంటారు? దానికి గల కారణాలు ఏంటి మేడం? అంటే ఎక్కువ బయట అట్రాక్షన్స్, అంటే ఇంట్లో కట్టడి ఇలాంటివి, ప్లస్ ఇంట్లో పేరెంట్స్ బిజీగా ఉండి షేర్ చేసుకోకపోతే పక్కన వాళ్ళు ఎవరైనా కొంచెం సాఫ్ట్గా మాట్లాడితే వీళ్ళు నన్ను ఇష్టపడుతున్నారు లాంటివి. రీసెంట్గా కాల్ వాళ్ళ పాప వల్ల పిన్ని చేశారు. చేసి ఏంటి అంటే జస్ట్ పాప తను ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి 6 months అయిందంతే, వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ 1 లక్ష రూపాయలు తీసుకొని వెళ్ళిపోయింది అనేసరికి మళ్ళీ ఏం చేయాలో అర్థం కావట్లేదండి అన్నారు. అనగా మళ్ళీ 1 week ఆగిన తర్వాత మేడం పాప వచ్చేసింది, మాట్లాడతారా, మాకు చెప్పండి తనతో ఎలా మాట్లాడాలో అంటే, లేదు మీరు పాపని అడగండి, నాతో డైరెక్ట్గా మాట్లాడతానంటే కనుక నాకు ఇవ్వండి కాల్, తను మీరు బలవంతంగా ఒప్పించొద్దు ఇఫ్ షీ ఈజ్ ఇంట్రెస్టెడ్. నెక్స్ట్ డే కాల్ చేశారు. కాల్ చేసిన తర్వాత పాప మాట్లాడింది, ఏం లేదు మేడం అంటే ఎంత వెంటనే ఏమి తను ఓపెన్ అవ్వలేదు. కాసేపు మాట్లాడిన తర్వాత నవ్వుకుంటూ అప్పుడు చెప్పిందనమాట, ఎక్కడికి వెళ్ళారు, ఏం చేస్తానికి అనుకున్నారు, ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు అసలు ఏం చేద్దాం అనుకున్నారా అన్నాను నేను. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెడదాం అనుకున్నాం వచ్చి. నేను అన్నాను ఆ బాబుకి వచ్చే వర్క్ చేయడం ఏమన్నా, ఎక్కడో చూసాడంట. ఎక్కడ ఫ్రెండ్షిప్ అంటే ఫోన్ లేదు మళ్ళీ వీళ్ళకి. అబ్బాయికి వెళ్ళి కాలేజ్ జస్ట్ ఇంటర్ ఆ కాలేజ్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకోవడమే. సో అంటే నేను నవ్వేసి, మరి నీకు ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టాలంటే మరి చూసుంటావు కదా, ఇంత కాబేజ్ ఇంత క్యారెట్ కట్ చేస్తారు కదా, ఇంట్లో ఎప్పుడైనా ఒక 1/4 కిలో కూర కట్ చేసావా అని అడిగాను. లేదు. సరే ఆ అబ్బాయి ఎప్పుడన్నా అసలు వండాడా చూసాడా అన్నాను. అంటే చూసిన అనుభవం ఉందంట. అబ్బో. తర్వాత సరే కొంచెం ఏమైనా పిల్లోడు హట్టాకట్టా ఉన్నాడా అని అడిగాను. లేదు ఇంటర్వ్యూ చిన్నగానే ఉన్నాడు వాడు కూడా అంతే. సరిపోయింది. మరి మీరిద్దరు వెళ్ళిపోయి ఎక్కడ ఉందాం అనుకున్నారు అంటే రూమ్ తీసుకుందాం అనుకున్నాం. ఎవరైనా మీకు రూమ్కి రెంట్కి ఇస్తారా, అది కూడా తెలీదా పాపకి. వాళ్ళ అక్క ఉంది, వాళ్ళ అక్క రూమ్లో ఉందాం అనుకున్నాం. ఓహో అని సిటీ అంతా తిరిగి ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ లేదో అక్కడ పెడదాం అనుకున్నారట. ఓహో. నేను అన్నాను 1 లక్ష రూపాయలు సరిపోతాయి అనుకున్నావా, మీ ఇద్దరికి చేయడం వస్తుందా, ఎవరైనా మనిషిని పెట్టుకోవాలి, మొత్తం సెటప్ అంతా కొనాలి, అన్నీ చేయాలి అంటే ఆలోచనలో పడింది ఫస్ట్. తర్వాత అసలు మరి వెళ్ళావు ఓకే, మరి మళ్ళీ ఎందుకు వచ్చేసావు అంటే నేను చెప్పాను పోలీస్ కేసు పెట్టొద్దని అమ్మ వాళ్ళకి, కానీ వాళ్ళ పేరెంట్స్ కూడా పోలీసులకి ఇన్ఫార్మ్ చేశారు. తను వచ్చేసాడు నన్ను వాళ్ళ అక్క దగ్గర వదిలేసి. నువ్వు కూడా వచ్చేసావు కదా, మరి పైసలు తెచ్చుకున్నావా అని అడిగాను. లేదు వాళ్ళ అక్క దగ్గరే ఉన్నాయి. అంటే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది అనమాట. ఇంతకీ ఏమన్నాడు అంటే, పోలీసులు ఎదురుపడిన తర్వాత నువ్వే కదా ఫస్ట్ నన్ను అన్నావు అంటే, నువ్వే కదా అన్నావు అనుకున్నాం ఇద్దరం. పైగా పోలీసుల దగ్గర చెప్పాడంట నాకు ఈమె లాంటి ఫ్రెండ్స్ ఇంకో 3 ఉన్నారు. సరే పోనీ ఓకేరా అయిపోయింది. ఇప్పుడు అమ్మని తీసుకొని వెళ్ళేసి వాళ్ళ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు తెచ్చేసుకోపోని, పాపం అమ్మ కష్టపడి సంపాదించింది. ఈ పిల్లకి నాన్న లేడు. ఈ పిల్ల చిన్న పాప అప్పుడు చనిపోతే ఆ పాప మదరే 2 ఆడపిల్లల్ని, వాళ్ళ అక్క చదువుకుంటుంది. వాళ్ళ మదర్ వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తీసుకుని చేస్తుంది. అదే అమ్మమ్మ తాతయ్య అందరు ఉన్నారు, బాధపడతారు కదరా, అంత క్యాష్ 1 lakh తెచ్చుకో అంటే కామ్ అయిపోయింది. ఏమైంది అన్న, ఏం లేదు పోలీస్ కేసు అని. వాడు వచ్చేసాడు, నేను వచ్చేసాను కదా. నెక్స్ట్ డే వాడు ఇన్స్టాగ్రామ్లో కొత్త ఐఫోన్ కొనుక్కున్నానని పెట్టాడు అని చెప్పింది. మీకు పాయింట్ అర్థమైంది. ఇచ్చిన 1 లక్షతోటి ఐఫోన్. సో ఇక్కడ పిల్లలు గ్రహించాల్సింది ఏంటి అంటే, నేను అప్పుడు చెప్పాను అమ్మ ఎన్ని రోజుల నుంచి ఆవిడ ఏదో మిషన్ కుడతారట అంతే. సో ఎంత కుడితే ఎంత దాస్తే ఎంత టైం స్పెండ్ చేస్తే అన్ని రూపాయలు దాచింది. మరి నీకు ఎంత ఫ్యూచర్ ఉంది,
నువ్వా ఇంకా మేజర్ కూడా కాదు, మరి ఇంకా అబ్బాయికి ఆ టైప్ ఆఫ్ జ్ఞానం లేదు కాబట్టి నేను ఎవరికో అమ్మాయి లేదు, అలా ఎలా నమ్మేసి వెళ్ళావు. పైగా వాళ్ళ పిన్ని చెప్పినప్పుడు ఒక 1/2 hour మాట్లాడి కేసు పెట్టకండి అని షీఈస్ కన్విన్సింగ్ హర్ మదర్ కేసు బుక్ చేద్దాను. నాకు ఇష్టమయ్యే వెళ్ళిపోయాను, అబ్బాయిని ఏమనొద్దు మీరు. సో ఇప్పుడు అర్థమైంది కదా అంటే అర్థమైంది అని ఇంకా ఏడవడం మొదలుపెట్టింది అనమాట. సో పిల్లలకి తెలియట్లేదు ఏది రైట్ ఏది రాంగ్ ఎలా చేస్తే, ఎందుకంటే హార్డెడ్ అండ్ మనీ. నేను ఇంకా అప్పుడు నవ్వుతూ ఇంకా పాపని ఏమన్నాలో తెలియక, నువ్వే 1,00,000 పట్టుకెళ్ళు, వాడిని కూడా ఒక 50 పట్టుకురామంటే బాగుండేది కదా, ఏమని వాడు తెలిసేది కదా అన్నా నేను. అంటే ఏమని చెప్పింది మేడం? అర్థం కాలేదు ఆ పాపకి. నిజంగానే ఈ అమ్మాయి అనే కాదు, ఏ అమ్మాయి అయినా ఇంట్లోంచి వెళ్ళేటప్పుడు మీకు అమ్మాయే పట్టుకెళ్తుంది, అబ్బాయి ఏం తేడు. గమనించండి ఎక్కడైనా. ఈ అమ్మాయి ఇవన్నీ ఖర్చు పెట్టేసుకుంటారు, జల్సా అయిపోతుంది, వదిలేస్తాడో తెలీదు, అమ్మేస్తాడో తెలీదు, లేకపోతే ఇవాళ రేపు వీడియోలు తీస్తున్నారు, వాటితో బ్లాక్మెయిల్ చేసి ఇంకెవరైనా వాడుకుంటారో తెలీదు. నేను అక్కడికి ఒకటే అనుకున్నాను, షీ వాజ్ సేవ్డ్. అట్లాంటి ఒక సెక్స్ రాకెట్లోకి వాటిలోకి వెళ్ళకుండా ఆ డబ్బులతో అయిపోయి సేఫ్గా ఇంటికి వచ్చింది. అది ఇంకో ట్రామా కదా. ట్రూ. సో అక్కడ ఆ పిల్లోడు కూడా అంతే పిల్లోడు కాబట్టి వాడికి ఫోన్ కొనుక్కోవడం దాకే వెళ్ళింది ఆలోచన. ఈ అమ్మాయిని ఏమైనా చేయాలి అనే ఆలోచన రాలేదు. సో ఆ పాపకి ఇవన్నీ చెప్తే గానీ అప్పుడు అర్థమైంది, తనకి రియలైజ్ అయింది అనమాట. రియలైజ్ అయ్యి నాకు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు అంటే ఏదంటే టెక్నికల్ ఏదో ఒకటి నేర్చుకో, చాలా ఉన్నాయి ప్రపంచంలో, చదువు ఒక్కటే కాదు అంటే నాకు కొంచెం టైం కావాలి, నేను అంటే ఒక 2-3 సిట్టింగ్స్ మాట్లాడితే కానీ తెలియదు కంప్లీట్గా అర్థమయ్యి అవ్వనట్టు ఉందన్నమాట. సో ఇలాంటి రియల్ టైమ్ ఛాలెంజెస్, రియల్ టైం కేసెస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, పిల్లలు కూడా ఎడ్యుకేట్ అవ్వాలి. ఎడ్యుకేషన్ అంటే ఓన్లీ చదువు అనుకుంటున్నాం మనం. సో లోక జ్ఞానం, ఏది వెళ్తే ఏమవుతుంది, ఇవన్నీ కూడా దే షుడ్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.